రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రధానంగా సిద్దిపేట, కామారెడ్డి, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. ఈ జిల్లాలో ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. 5 రోజుల నుంచి చెప్తున్నట్టుగా ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం మనకి తెలంగాణకి పశ్చిమ దిక్కులో ఒక ద్రోణి నడుస్తుంది. మనకి మరాత్వాడ ప్రాంతం నుంచి కేరళ తీరం వరకు కూడా ఒక ద్రోణి నడుస్తుంది. ఈ ద్రోణి వల్ల మనకి ఈ మాయిశ్చర్ అట్రాక్షన్ అనేది ఇటు అరేబియన్ సముద్రం నుంచి అలాగే బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా ఇక్కడ కన్వర్జెన్స్ ఉంటుంది ఇంచుమించుగా. ఆల్రెడీ మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో మాయిశ్చర్ విండ్స్ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు ఈవినింగ్, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఈ క్యూములోనింబస్ మేఘాల తాకిడి ఉంటుంది. వీటి వల్ల ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయి. నిన్న కూడా రాష్ట్రంలో సుమారు 18-20 జిల్లాల్లో ఇటువంటి పరిణామం ఉంది. ఈరోజు, రేపు కూడా వీటికి అవకాశం ఉంది. అయితే టెంపరేచర్ అది ఎక్కువగా ఉన్న దగ్గర వీటి ఉధృతి ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ అంత తక్కువ ఉంటే మనకి ఈ రెయిన్ ఇంటెన్సిటీ కూడా ప్రస్తుతం తగ్గుతుంది. నిన్న మనకి అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 8 సెంటీమీటర్ల వర్షం, ఒకచోటే మనకి భారీ వర్ష సూచన పడింది. మిగిలిన చాలా జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మన సిటీలోని 3 జిల్లాల ప్రాంతంలో కూడా 2 నుంచి 5 సెంటీమీటర్ల మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే ఉంది. కానీ అన్ని చోట్ల కూడా క్యూములోనింబస్ మేఘాల వల్లే పడిన వర్షం కాబట్టి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు అనేవి అన్ని చోట్ల కొనసాగడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందన్న రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి కూడా ఈరోజు మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఒక 3 జిల్లాల్లో ఈరోజు వడగళ్ల వాన పడే అవకాశం ఉన్నందున మనకి సిద్దిపేట, జనగాము, కామారెడ్డి జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాలు ఎల్లో అలర్ట్లో ఉంటాయి. అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగా 1-2 చోట్ల ఇటువంటి వర్షాలు ఈరోజు పడే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్టయితే మనకి ఈ పశ్చిమ దిక్కులోని జిల్లాల్లో కొంచెం మనకి ఈ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇటు తూర్పున అలాగే మనకి ఉత్తరాన కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా దీని ఎఫెక్ట్ మనకి 4వ రోజుకి తగ్గిపోయే అవకాశం ఉంది. వర్షపాతం ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్ అంటే 7 సెంటీమీటర్ల లోపుగానే పడే అవకాశం ఉంది. అయితే ఆరెంజ్ అలర్ట్ ఎందుకోసం అంటే ఈ వడగళ్ల వాన ఎక్కడైతే పడుతుందో అక్కడ ప్లస్ ఈదురుగాల వేగం కూడా అక్కడ ఈ తీవ్రమైన క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు ఈదురుగాల వేగం కూడా అకేషనల్గా 60 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ రీత్యా 3 జిల్లాల్లో మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించు 30 నుంచి 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు, మోడరేట్ రెయిన్ అక్కడక్కడ పడే అవకాశం ఉంది. పిడుగుపాటు అనేది మనకి క్యూములోనింబస్ మేఘాల తీవ్రత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ వడగళ్ళు, పిడుగుపాటు కూడా అటువంటి చోట ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే నిన్న పడిన వర్షాల వల్ల కొన్ని చోట్ల ఆల్రెడీ టెంపరేచర్స్ 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గిపోయినాయి. ఈ రోజు టెంపరేచర్లు మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలోనూ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలోనూ, సెంట్రల్ తెలంగాణలోనూ 1-2 ప్రదేశాల్లో ఉన్నాయి. ఎక్కడైతే పగటిపూట ఈ రోజు కూడా ఎక్కువ ఎండ కాస్తుందో అక్కడ ఈ క్యూములోనింబస్ మేఘాల ఏర్పాటు కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి చోట్లే కొంచెం పిడుగుపాటికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఈ రోజు, రేపు కూడా లైట్ టు మోడరేట్ రెయినే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఇలా క్యూములోనింబస్ మేఘాల వల్ల కొద్దిపాటి జల్లులు అక్కడక్కడ పడే అవకాశం 3 జిల్లాల్లోనూ ఉంది. అయితే పెద్దగా తీవ్రమైన వర్షపాతానికి అవకాశం లేదు. మనకు ఆల్రెడీ టెంపరేచర్స్ డౌన్ అయి ఉన్నాయి. మనకి ఒక గంట క్రితం టెంపరేచర్లు కూడా అరౌండ్ 22-23 డిగ్రీలే టెంపరేచర్స్ ఉన్నాయి. ఈ క్యూములోనింబస్ మేఘాలు బాగా ఏర్పడడానికి టెంపరేచర్ కూడా ఎక్కువ అవసరం. సో టెంపరేచర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి మోస్ట్లీ లైట్ టు మోడరేట్ రెయినే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడ్డ ప్రాంతం గట్టు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మారుమూల గట్టు మండలం విద్యారంగంలో వెనుకబాటు, తక్కువ అక్షరాస్యత, డ్రాప్అవుట్స్, టీచర్ల కొరత ఎన్నో దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్నాయి. విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థల చొరవ, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో గట్టులో విద్యాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. 2 ఏళ్లుగా సాగుతున్న ప్రయోగాత్మక మార్పుల సానుకూలత ఫలితాలను అందిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం విద్యారంగంలో తక్కువ అక్షరాస్యత, విద్యార్థుల డ్రాప్అవుట్స్, పాఠశాలల్లో టీచర్ల కొరత,
తక్కువ ఫలితాలు వంటి సమస్యలుండేవి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టారు. టీచర్లు లేని ప్రాంతాల్లో గత 2 ఏళ్లుగా విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టారు. సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు, మోడల్ పరీక్షలు నిర్వహించారు. గట్టు, కేటిదొడ్డి మండలాల్లో బాల కార్మిక వ్యవస్థ నిరోధక చట్టాలు చేపట్టారు. 9 నుంచి 12 తరగతి విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్, ప్రేరణాత్మక కార్యక్రమాలు, డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడంపై మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పోషకాహార కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా డ్రాప్ అవుట్స్ తగ్గిపోయాయి. క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ప్రగతి సాధిస్తూ వస్తున్నారు. విద్యాశాఖ, విద్యార్థుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల కృషి గట్టులో విద్యాభివృద్ధికి నాంది పలుకుతోంది. ఈ చర్యల ఫలితంగా గట్టు మండలంలో 10వ తరగతి ఫలితాలు 76% ఉండగా గతేడాది మరో 10% పెరిగినట్లుగా విద్యాశాఖ అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విద్యా వాలంటీర్స్ ని పెట్టుకోవడము, ఎస్ఎస్సి రిజల్ట్స్ ట్రాకింగ్ చేయడము, ఎంఈఓ అండ్ కాంప్లెక్స్ హెచ్ఎం లెవెల్లో మీటింగ్స్ పెట్టుకుని రిజల్ట్స్ అనాలిసిస్ చేయడము, పిల్లలందరినీ కూడా 4 కేటగిరీస్లో డివైడ్ చేయడం. ఏ అంటే బెస్ట్ కేటగిరీ, బి అంటే మీడియం కేటగిరీ, సి అంటే లిటిల్ ఇంప్రూవ్మెంట్, డి అంటే వీకర్ కేటగిరీ. ఇలా 4 కేటగిరీస్ పెట్టుకొని సో వీక్ స్టూడెంట్స్ అనాలిసిస్ చేసుకుంటూ ఇలా స్టూడెంట్స్ రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. సో ఇలా చాలా ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం, మరియు ఎస్ఎస్సి పిల్లలకి స్పెషల్ క్లాసెస్, ఈవినింగ్ స్నాక్స్ ఇలా, అండ్ ఆల్సో ఎస్ఎస్సి పిల్లలకి డిజిటల్ లెర్నింగ్ కూడా ఫిజిక్స్ వాళ్ళ అండ్ ఖాన్ అకాడమీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనము కొలాబరేట్ చేశాం. కాబట్టి ఇలా 6, 7, 8 ఇంటర్వెన్షన్స్ ప్రాజెక్ట్ చేయడం వల్ల దానివల్ల మనకి రీజనల్ బెస్ట్ ప్రాక్టీస్లో గట్టు బ్లాక్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో చాలా సంతోషం మన జిల్లా అందరికీ కూడా. జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ అక్షరాస్యత శాతం 37.59%, పురుషుల అక్షరాస్యత 46.35%, మహిళలు 26.96%. ఈ సగటు దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతి తక్కువ అక్షరాస్యత శాతంగా ప్రభుత్వాలు గుర్తించాయి. ఒకప్పుడు దట్టమైన అడవులతో కలకలలాడిన ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయింది. పాడి పంటలతో సస్యశ్యామలమైన ఈ నేల నేడు బీటలు వారి బీడుగా మారింది. భూములున్నా సాగునీరు కరువైంది. దీంతో ఉపాధి కరువై జనం పొట్ట చేత పట్టుకుని వలస బాట పడుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఏళ్లకు ఏళ్లు పొరుగు రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్నారు. కొంతమంది పిల్లా జల్లాతో కలిసి వెళ్తే మరికొంతమంది వారి పిల్లల్ని ఇంటి వద్దే వదిలి వెళ్తున్నారు. మన గట్టు మండలంలో మనం 23 స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో శిక్షణ ఫౌండేషన్ కింద మనం 23 స్కూల్స్లో టోటల్గా 4000 పైననే స్టూడెంట్స్ అనే బెనిఫిషరీస్ ఉన్నారు. సో దాంట్లో మనం ప్రోగ్రెస్ అనేది మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు వరకు మనకు ఒక 8% అనేది ప్రోగ్రెస్ ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకు 40% కవరేజ్ జరిగింది. సో దాంట్లో ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ అనేది ప్రేరణ ఎఫ్ఎల్ఎన్, స్టెమ్ కాన్సెప్ట్ ఉంది, తర్వాత డిజిటల్ లిటరసీ కూడా ఉంది. సో అనేది ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కింద మనం అందుబాటులో కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది అవుట్కమ్. అలాగే మన గట్టు మండలంలో డ్రాప్ అవుట్ అనేది తక్కువ అయింది. సో మనం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, తర్వాత హై స్కూల్ పిల్లలకి కొన్ని ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రేరణ ఎఫ్ఎల్ఎన్ అనేది శిక్షణ ఫౌండేషన్ కోర్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే పియర్ గ్రూప్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో పిల్లలు వాళ్ళు ఫౌండేషనల్ లెవెల్ స్ట్రాంగ్గా ఉన్నారా అంటే మనం అది వెరిఫై చేసి వాళ్ళు ఫెయిలియర్ పర్సంటేజ్ అనేది తక్కువ చేయాలి. ఇదే మనం మెయిన్ మోటో. గట్టు మండలంలో 221 శాంక్షన్డ్ టీచర్ పోస్టులకు గాను 192 పోస్టులు భర్తీ అయ్యాయి. 29 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్టులు ఖాళీ ఉన్న చోట్ల విద్యా వాలంటీర్ల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం శాంక్షన్ టీచర్ పోస్టులు లేకపోవడం ప్రధాన సమస్య. గట్టు మండలంలో పనిచేసే టీచర్లు తాము పనిచేసే గ్రామానికి వెళ్లాలంటే రవాణా సౌకర్యాలు ఏమాత్రం ఉండేవి కావు. కొన్నేళ్ల క్రితం వరకు గట్టు మండల కేంద్రానికే ఆర్టీసీ బస్సు రాదంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గట్టు మండలంలో పనిచేయాలంటే ఒక పనిష్మెంట్ కింద భావించేవారు.
గత పాలకులు గట్టు మండల దుస్థితిని చూసి చేసిన ప్రకటనలు హామీలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు గట్టు మండలం విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు చదువుకుందాంరా కార్యక్రమం ఏర్పాటు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి విద్యాజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాలన్నీ మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయాయి. గట్టు మండలంలో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. గతంలో శ్రీజ అనే విద్యార్థి తమ సమస్యలపై నేరుగా హైకోర్టు జడ్జికి లేఖ రాయడం సంచలనం రేపింది. అయినా ఎలాంటి మార్పు జరగలేదు. గట్టు ఓ సమస్యల సమాహారంగా ఉంది. ఇక్కడ అక్షరాస్యత మరింత పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడి ప్రజల జీవితాలను బాగుపరచడాన్ని పాలకులు తమ బాధ్యతగా భావించాల్సి ఉంది. గట్టు ప్రజల జీవితాల్లో భాగమైన వలసలను రూపుమాపి గట్టులో విద్యా వికాసానికి బాటలు వేయాలి. శాశ్వత స్థాయిలో గురుకుల విద్యనందించడం ద్వారా విద్య వికసించి అక్షరాస్యత శాతం పెరిగి తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యే పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. యాసంగి సీజన్ ఆరంభంలోనే నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో నీటి సంక్షోభం తీవ్రమైంది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఒకప్పుడు పుష్కలంగా నీళ్లు ఇచ్చిన బోర్లు ఇప్పుడు వట్టిపోతున్నాయి. పంట చేతికి వచ్చే కీలక దశలో వరి పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు వేల రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో ఏళ్లుగా పూర్తి కాక నిలిచిపోయిన ఉదయ సముద్రం కాలువల పనులను వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు మండలం కల్వలపల్లి, గూడాపూర్, సింగారం, ఊకొండి మండలాల్లో యాసంగి ప్రారంభంలోనే వరి సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గ్రామాల పరిధిలోని బోర్లు ఒక్కొక్కటిగా ఎండిపోతూ పొలాల్లో నిలువెత్తు పంట ఎండుముఖం పడుతోంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ సంవత్సరం దాదాపుగా 1300-1400 ఎకరాలలో సాగు చేస్తే సుమారు 250 నుంచి 300 ఎకరాలు ఇప్పటికే ఎండిపోయినాయి. మా ఉద్దేశం కూడా ఏంది అని అంటే రేపు అసెంబ్లీలో మా సమస్యను ప్రస్తావించి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఎన్నుకొని ఈ పనులు ప్రారంభించి పూర్తి చేస్తారని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అది జరగాలని కోరుకుంటున్నాం. 3 ఎకరాలు పెట్టినా మొత్తం కంప్లీట్ అంతా అయిపోయింది. ఏం లేదు, ఇక మొత్తం ఎండిపోయింది. ఎట్ట బతకాలి, ఏం చేయాలి? ఏమైనా గవర్నమెంట్ ఏమైనా చేస్తే ఇక చేయవలసిందే. ఎకరానికి 30,000, 35,000, 40,000 వస్తుంది సార్ ఖర్చు. కలుపులతో ట్రాక్టర్ కిరాయితో 40,000 వచ్చింది. ఒక్క మడి బారినా కానీ ఇంత పెట్టుబడి నీళ్ళు ఒక మడి లేదా సగం మడి లేదా. సీజన్ ప్రారంభంలో సాగునీరు అందుతుందనే ఆశతో రైతులు ఎకరానికి 40,000 రూపాయల వరకు ఖర్చు చేసి వరి సాగు చేశారు. కానీ పంట పొట్ట దశకు చేరుకున్న సమయంలోనే బోర్లలో నీరు ఆగిపోవడంతో చేలను కాపాడుకోవడం కష్టసాధ్యంగా మారింది. దీంతో కొంతమంది రైతులు అప్పులు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పారిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్కు 1000 నుంచి 1,500 రూపాయల వరకు చెల్లిస్తూ పంటను నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకునే ఆర్థిక స్తోమత లేని రైతులు పంటలను అలాగే వదిలేస్తున్నారు. కళ్ల ముందే వరి చేన్లు ఎండిపోతూ ఉండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయ సంవత్సరం బ్రాహ్మణ వెళ్ళాల నుంచి నీళ్ళు వస్తాయని మేము ఆశతోనే నాకు 7 ఎకరాల తరిపొలం ఉన్నది. 7 ఎకరాలు నాటు పెట్టిన. ఆ నీళ్లు చెర్లకు కొద్ది వదిలిరు. ఫస్ట్ జాలి నీళ్ళు లెక్క వచ్చి చెరువు సగం నిండిది. ఆ ఆశ చూసుకొని మేము పెట్టినాము. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోతే మీ కాలువలు తీసి నీళ్ళు వస్తాయని చెప్పిర్రు. అయినా కానీ ఆశతో పెడితే మొత్తం ఇప్పుడు ఆ నీళ్లు బంద్ అయిపోయినాయి. మేము తీయటం వాళ్ళు అక్కడ కూడపడం జరుగుతుంది. పక్క విలేజ్ వాళ్ళు మా ఊరి మీద రానియమని ఆ చట్టపరంగా ఏడంగానైతే కొనుగోలు చేసిన గవర్నమెంట్ తీసిందో ఆడంగా కాలువలు తీసి మాకు పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. 3 ఎకరాల భూమి ఎండిపోయింది నాది. బోర్లు మొత్తం అడగంటిపోయినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి ఉదయ సముద్ర కెనాల్ ఇంతవరకు పూర్తి చేయలేదు. 40 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని 4 లక్షల రూపాయలకు మేము సెమినార్ కెనాల్కి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ నీరు ఒక చుక్క మేము తాగింది లేదు. రైతు ఎంత కష్టపడినా అడుగంటే పోతుండు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. నాకున్న 1.5 ఎకరం భూమిలో 12 బోర్లు వేసిన. ఒక్కొక్క బోరు 1/2 ఇంచు చొప్పున 3 బోర్లు కలిసి 1.5 ఇంచు నీళ్లు వస్తున్నాయి. దయచేసి ఇప్పటికైనా మాకు ఈ ప్రభుత్వం మా బాధలు ఆలోచన చేసి
మా బాధల గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఈ సెమినార్ కాల్వ రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎండిన పంటను పలువురు పశువులకు మేతగా వదిలేస్తుండగా పంట చేతికి రాకపోవడంతో పాటు పశువుల తిండి కోసం కూడా ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ఈ కష్టకాలంలో బ్రాహ్మణ వెల్లంలా ఉదయ సముద్రం నుంచి కాలువల పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. బ్రాహ్మణ వెల్లం చెరువు నీళ్లు వచ్చిన దాని ఆశతోని 2 ఎకరాలు నాటు పెడితే ఆ పెట్టుబడుల మీద పడి ఏదో కనీసం పశువులకు మేత నక్కర వస్తుందేమని ఆశతో పెట్టుకున్నాం తప్ప కానీ ఇక మా కష్టం పోయింది. ఇలా పశువుల మేతకు ఎక్కడ తెచ్చుకోవాలనో ఏం చేయాలనో మాకే అర్థమయ్యే పరిస్థితులు లేదు. గవర్నమెంట్ ఏదైనా సాయం చేసి మాకు కనీసం నీళ్ళు వచ్చే ఆలోచన ప్రకారంగా వాళ్ళ ఆలోచన ప్రకారంగా నీళ్ళు అందించిన ఈ సంవత్సరం ఈ క్రాప్ పోయినా వచ్చే వానకాలం అన్న పంట అక్కర వస్తే అదన్నా కనీసం పశువులకు బర్రెలకు ఆ బర్రెలకు పాలు పిండుకొని బతకమనే ఆశ ఉండే మాకు. నేను 6 ఎకరాల పొలం పెట్టినా మొత్తం ఎండిపోయింది. 4 ట్యాంకర్లు వాటర్ పెట్టి ఒక రోజుకు 10,000 రూపాయలు ఒక ట్యాంకర్కి అవుతున్నాయి. 40,000 రూపాయలు పెట్టి రోజు 10 రోజుల సంది పోస్తూనే ఉన్నాం వాటర్. 5 ట్యాంకర్లు కంటిన్యూగా వాటర్ వస్తున్నాయని చెప్తే మేము పొలాలు పెట్టినాం. బ్రాహ్మణ నుంచి అక్కడి నుంచి వస్తున్నాయని చెప్తే మేము పొలాలు పెట్టినాం. తర్వాత వాటర్ బంద్ చేసిర్రు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే ఈ దుస్థితికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. ఉదయ సముద్రం కాలువల పనులు పూర్తయితే మునుగోడు, నల్గొండ, చిట్యాల మండలాల పరిధిలోని గ్రామాలకు దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు రైతులు. ఈ ఉదయ సముద్రం కాలువ ద్వారానే ఇక్కడి రైతులందరూ దాని మీదనే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే 7R కాలువ వస్తేనే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతాయి. 4 లక్షలకు ఎకరానికి భూమి ఇచ్చి కూడా మేము ఇన్నాళ్ళు దాదాపు 2019 కానించి ఇప్పుడు 26 దాకా ఎదురు చూస్తున్నాం కాలువ తీస్తారని. మా బాధలు, రైతుల బాధలు తెలుసుకొని ఇప్పటికైనా ఈ 7R కాలువను పూర్తి చేసే ఈ రైతాంగం అంతా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని మా యొక్క అభిప్రాయం. 6 ఎకరాలు 4 ఎకరాలు వరి వేసినాము. వరి వేసి ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి 35 నుంచి 40,000 దాకా ఖర్చు వచ్చింది. ఈ నీళ్లు పోతాయనే ఆశతోటి కూడా మేము అనురాధ కార్తెలో పోసి సాతి కార్తెలో పోసి నాటేసినాము. బోరు మొత్తం చుక్క నీరు లేకుండా పోయింది. దీన్ని పొట్టకొచ్చిన వరినన్న కాపాడుకోవాలని ఆ ట్యాంకర్ తోటి నీళ్ళు పెట్టుకున్నాం సార్. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగునీటితో పాటు త్రాగునీటి సమస్య కూడా తీవ్రమైంది. ప్రభుత్వం స్పందించి ఉదయ సముద్రం కాలువల పనులను వెంటనే పూర్తి చేసి సాగునీటి ఎద్దడిని తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. అసెంబ్లీలో కూనంనేని మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అది కూడా సరే ఇప్పుడు ఏదో కోర్టులో ఉందంటున్నారు. నేనేమి డిస్ప్యూట్ జోలికి వెళ్ళను. ఇంకా తొందర ఎందుకు పడతారో అనేది నా పాయింట్. ఒకవేళ అందులో నేను కూడా విన్నాను చాలామంది ఈ వసూలు రాయిళ్ళు సహజంగా సార్ ఎక్కడ కొత్త కాలనీలు పెట్టినా పేదాళ్ళు ఇల్లేసి కాలనీలు పెట్టినా కొంతమంది ఉంటారు బ్యాచ్. ఇది ఉన్న వాస్తవమే. ఈవెన్ సిపిఐ పెట్టినా ఇంకోళ్ళు పెట్టినా కూడా వాళ్ళు నువ్వు ఎంత చెప్పు ఎంతో కొంత వసూలు చేస్తూనే ఉంటారు. వాస్తవం అది. అయితే పేదవాళ్ళు కదా, పేదవాళ్ళకి ఇల్లు వేపిస్తాం, అందులో ఉంటారు. మాకు తెలిస్తే వాళ్ళని పక్కన పెడతాం. మీరు కూడా అటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళని అవసరం కేసులు పెట్టి పక్కన పెట్టి లేకపోతే ఇది మీ ఇల్లు తీసేస్తున్నాం చెప్పి అటు తీసేస్తే బాగుండేది. ఆ రోజు ఒక ఎస్ఐ ఏడుస్తున్నాడు. ఓ ఎస్ఐ వీళ్ళు ఏడుస్తుంటే ఎస్ఐ కూడా ఏడుస్తున్నాడు. అంటే అంత ఎమోషనల్గా జరిగింది సార్ ఆ సీను. అందువల్ల పెద్ద ఇష్యూ అయింది. వీటన్నిటికంటే మించి ఇవాళ నేను మరుసటి రోజు వెళ్ళాను సార్. ఆ రోజు ఇక్కడ ఈ మన ఆపరేషన్ కాగారుతో ఏదో సెమినార్ పెట్టుకుని ఇటు వచ్చేసాం. ఏడున్నాను నేను. ఒక టీవీల నిండా పేపర్ల నిండా కమ్యూనిస్టులు ఎటుపోయారు, ఎక్కడున్నారు కమ్యూనిస్టులు? అంతకుముందేమో కమ్యూనిస్టులా, ఇంకెక్కడ కమ్యూనిస్టులు అన్నవాళ్ళే కమ్యూనిస్టులు ఎటుపోయారు అన్నారు. అందరూ అన్నారు, ఎవరు తక్కువగా సమయం వచ్చినప్పుడు. అంటే సార్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను వ్యక్తిగతం కాదు, కమ్యూనిస్టులు అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ ఇల్లు కూలిపోయినా ఎక్కడ కష్టం వచ్చినా సరే కమ్యూనిస్టులు ఉండాల్సిందే, కమ్యూనిస్టులు లేదే పోరాడేవాడు లేడు అనేది అర్థమవుతుంది. అర్థమయ్యి అటు కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు. చివరికి మా మీద బండలు వేసేవాళ్ళు ఏంటంటే ఈ మేరకు కూడా కమ్యూనిస్టులు ఉండకూడదని కోరుకున్నట్టున్నారు. ఓ మేధావి ఇప్పుడే శ్రీధర్ బాబు గారికి కూడా చూపెట్టా. ఓ మేధావి రాశాడు నా మీద, ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, పెద్ద మేధావి, ఆయన అంటే నాకు అత్యంత గౌరవం ఉండేది. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మా ఇల్లు పోతుంటే మూసీలో సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ పార్టీ ఏం చేస్తుంది,
ఇలా వ్యక్తిగతంగా కూడా వెళ్తూ ఉన్నారు సార్. అంటే నేను అనేది ఏంటంటే మాకేం కాదు, మమ్మల్ని ఏం చేయలేరు, మా మీద ఇటువంటి ప్రచారాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా అల్టిమేట్లీ వీ కెన్ విత్ స్టాండ్, వీ విల్ గో అహెడ్ అండ్ వీ విల్ కీప్ ఆన్ అవర్ ఫైట్, నో ప్రాబ్లం. కానీ మీ ఎందుకంటే మన ఇద్దరు స్నేహితులం కదా, స్నేహితులం కాబట్టి ఏం చేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు అని ఆ మాట మాకు వస్తుంది. అది జాగ్రత్తగా చూడండి సార్. ఎందుకంటే తెలుగు మాటలు కానీ ఇంకోటి కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే రాష్ట్రంలో లక్షలాది ఇళ్ళు ఉన్నాయి సార్. ఇక నేను మీకు మంచి పనులు మంచి సలహాలు చెప్తాను మీకు. అంటే మీకు ఖర్చు లేకుండా మంచి పేరు వచ్చే పద్ధతి చెప్తా గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా చేసుకోవాల్సిందే. ఇప్పుడు లక్షల ఇళ్ళు ఉన్నాయి సార్, లక్షల ఇళ్ళు ఇట్లాగే ఇళ్ళు వేసుకున్నారు పేదవాళ్ళ తరఫున. వాళ్ళకి 58 జీవో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, 58, 59 జీవోలు వచ్చినాయి. దాన్ని వై డోంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దట్, లేకపోతే మీ పేరు ఇంకోటి పెట్టి వాళ్ళకి ఇవ్వండి సార్, పట్టాలు ఇవ్వండి, ఇంకో పేరు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. చక్కగా వాళ్ళకి ఇళ్ళు వేసుకుని వాళ్ళకి కుదిరితే ఇళ్ళు కట్టిండి, లేకపోతే ఆ స్థలంలో వాళ్ళు ఒక దానికి రెగ్యులరైజ్ చేయండి. కొన్ని లక్షల మందిలో మంచి పేరు వస్తుంది సార్. మరలా ఇంకేదన్నా ఏంటంటే భూదాన భూములు ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి సార్. పేదవాడు వేసుకునే భూదాన భూమి అయినా సరే ఆ రోజులో మన వినోబా భావే పేద రైతుల కోసం ఇప్పుడు పేదవాడే వేసుకుని ఉంటున్నాడు అందులో. మా దగ్గర నేను కూడా ఇల్లు వేయించాను, నా మీద ఇప్పుడు 2 కేసులు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో వేయించాం, 10,000 ఇళ్ళు ఉన్నాయి. మావి కూడా మా భయం వేస్తుంది, అది చూస్తే ఎప్పుడన్నా మావి కూడా లేచేస్తాయేమో అని, లేచిపోతాయేమో అని భయం వేస్తుంది. అందుకని జాగ్రత్తగా అటువంటి వాటికి మాకు ఏదైనా పట్టాలు ఇప్పిస్తే పేదవాళ్ళు ఇవన్నీ మర్చిపోతారు, ఇవన్నీ మర్చిపోతారు. అది మంచి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను సార్. అలాగే నా కేసు ఉన్నా ఏం కాదు, పట్టాలు కావాలి. తర్వాత ఇక సార్ రెవెన్యూ అంటే ఇది ఖర్చు లేని పని, మీకు మంచి పేరు వచ్చేది. ఇక రెవెన్యూకి సంబంధించి సార్ అప్పుడు ధరణి ఆ గవర్నమెంట్ పడిపోవటంలో సగం పాత్ర ధరణిదే అని నేను అనుకున్నా. ఎందుకంటే ఆ పైన సిస్టమ్ ఏదో ఉంటుంది కదా మన ఇది పాస్వర్డ్ సిస్టమ్, మాయిల్ ఫకీర్ ప్రాణం ఎక్కడో ఉన్నట్లుగా అప్పుడు ఒక ఆయన దగ్గర పెట్టారు అని అన్నారు. అక్కడ పైన ఓపెన్ చేస్తేనే అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ అయితే అది పోయింది, ఆ సిస్టమ్ తీసేశారు. తర్వాత అప్పుడు కలెక్టర్లు అంత మేరకు ఇప్పుడు కింద వరకు వచ్చింది, బాగానే ఉంది, ఇక్కడ వరకు కింద వరకు వచ్చింది. అయితే సార్ అంత మేరకు బాగానే వచ్చింది, కానీ ఇంకా సమస్య అలాగే ఉంది. 9 లక్షల సాదా బైనామాలు దాన్ని ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఒకవేళ పట్టించుకున్న సాదా బైనామాలు ఎక్కడైనా ఎక్కించినా మళ్ళీ వీళ్ళని పాత పట్టేదారు దగ్గర సంతకం పెట్టించుకుని రమ్మంటున్నారు. పాత పట్టేదాడు అంటే ఆయన ఎందుకు పెడతాడు సంతకం? ఇది నాదే భూమి అంటున్నాడు, నా డబ్బులు కావాలంటున్నాడు. ఈ లోపు ఏం చేస్తున్నారంటే పాత తప్పు ఏది జరిగిందో అదే జరుగుతూ ఉంది. దాన్ని మీరు సరి చేసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సబ్సిడీలు వచ్చినా లేకపోతే భరోసాలు వచ్చినా ఇక రావు, ఇప్పుడు వీళ్ళకి రావు. తర్వాత వీళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా లేదు. అందువల్ల సార్ అది మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో పెద్ద తప్పు ఏంటంటే ఇదేం ఖర్చు లేకుండా మీరు సరి చేసుకుంటే రైతులందరూ కూడా సాదా బైనామాతో, అంటే సాదా బైనామా పేదవాడికే ఉంటుంది సార్. సాదా బైనామా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అప్పుడు ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పేదవాళ్ళదే ఉంటుంది. లక్షల మంది మొఖాలలో చిరునవ్వు చూస్తారు. అది జాగ్రత్త చేయమని కోరుతా ఉన్నాను. అనుభవదారుల కాలం, అప్పుడు అనుభవదారుల కాలం ఉండాలి అని అన్నాం. ఎందుకు పెట్టట్లేదో మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఆ కాలం ఎందుకు పెట్టట్లేదు? మా దగ్గర రేగళ్ళని ఊరు ఉంది సార్. రేగళ్ళ దొరగారు ఉంటారు, వారికి పేరుతో 200-300 ఎకరాలు ఉంటుంది. అంతకుముందు ఆయనే అందరికి అమ్మేశాడు. ఈ కాలం ఎప్పుడు పోయిందో మొత్తం ఈ భూమి అంతా పట్టేదారులో ఆయన పేరు ఉండేది, అనుభవదారులో ఎవరు కాస్ట్ చేస్తే వాళ్ళ పేర్లు ఉండేవి. కాలం ఎప్పుడు లేదు, ఈ భూమి అంతా ఆయన కిందకు పోయింది, ప్రతి రూపాయి ఆయనకే పోతుంది. ఇది వచ్చిన తర్వాత బాగవుద్దేమో అనుకున్నాం, సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది సార్. అది మిమ్మల్ని సరిచేయమని కోరుతున్నాను. అదేవిధంగా పిఓపికి సంబంధించి లక్షల ఎకరాలు కొత్తగా అందులో పడిపోయినాయి సార్, ప్రొహిబిటెడ్. దీనిలో అసలు ఏం చేస్తుంది గవర్నమెంటు?
దాన్ని సరి చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా లేరా? 2.5 ఏళ్ళు అవుతుంది, కొత్తగా అందులో పడిపోతున్నాయి. అక్కడ ఆ వేదన చూడలేం. నేను పాల్వంచలో సార్ నాకు 25,000 ఓట్ల మెజార్టీ ఒక్క పాల్వంచ టౌన్ మండలంలో వచ్చింది. కారణం ఏంటంటే అప్పుడు నేను చెప్పాను, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, మా తమ్ముల గారు కూడా చెప్పారు, పిఓబిలో ఉన్నటువంటి వాటిని ఆ నెంబర్లోంచి బయటకు తీసుకొస్తామని చెప్పాం. ఆ నెంబర్లు 444-727-817-999-405 ఈ నెంబర్లు. అసలు దాని ప్రస్తావనే లేదు. నా బాధ అది. దాన్ని ఇమీడియట్గా అటువంటి ఇంకా అన్ని రాష్ట్రాలు లేదు. ఉదాహరణ మాది మాత్రమే చెప్తున్నాను సార్, మాది మాత్రమే, మా జిల్లాలు కూడా కాదు, మా నియోజకవర్గం చెప్తున్నాను. అలాగే సింగరేణి ప్రాంతం సార్, సింగరేణి ప్రాంతంలో 76 జీవో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిన జీవో అది, మీకు కూడా తెలుసు సార్. అది అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ల్యాండ్. ఎప్పుడో అదేంటంటే సింగరేణి ఇట్స్ ఏ ల్యాండ్ ఆఫ్ నో మ్యాన్. వన్స్ ఇట్ వాజ్ గివెన్ టు ద సింగరేణి ఆన్ లీజ్ బై సంబడి. తర్వాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 100 years అగైన్ ఇట్ వాజ్ గివెన్ బ్యాక్ టు ద గవర్నమెంట్. సో ఇట్ బికేమ్ నో మ్యాన్ ల్యాండ్. దీన్ని ఎవరు ఉన్నది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే సిస్టమ్ అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడు హోల్డ్లో పెట్టారు. ఎందుకు హోల్డ్లో పెట్టారో, ఎందుకు తీయట్లేదో తెలవట్లేదు. అది దానివల్ల మీకు 11 నియోజకవర్గాలు సార్ ఇది ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మీ టైంలో ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు, నేనే, కేసీఆర్ గారు ఇచ్చారు, నేనేం కాదు. అది ఇందాన్ని దేని దానికే చెప్తున్నా, ఇలేదని నేను. కానీ అది పెట్టింది రాజశేఖర రెడ్డి గారే పెట్టాడు. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. శ్రీనివాసరెడ్డి గారికి తెలుసో తెలియదు. కొన్ని ఆఫీసర్ల మీద మనం ఫాలోఅప్ చేయకపోతే, ఆఫీసర్లకు ఎవరు చెప్పకపోతే అంతే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. సో అది సార్. ఓకే సార్, అది ఒక్కసారి అది చేస్తే సార్ చాలా ఉపయోగం ఉంటుంది. ఏది మన పిఓబిలోంచి ల్యాండ్ తీసుకురావటం, 76 జీవోది ఆ హోల్డ్లో మీ సీట్లకు పోండి. మరి మీరు స్కూల్ కాదు, స్కూల్లో పిల్లల్లాగా ఒకటే గోల్ చేస్తే ఎట్లాగండి? ఎట్లా మాట్లాడనీయకుండా ఆ సీరియస్నెస్ అంతా పోగొడుతున్నారు. వీళ్ళందరూ పెద్ద బాధ్యతలు చేసిన వాళ్ళే కదా. ఇప్పుడేం పిల్లలు అయిపోయారు ఇప్పుడు సార్. అయితే సార్, దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ నెంబర్లది బాధ్యత తీసుకుంటే సార్ ఖర్చు లేదు, దీనికి రూపాయి ఖర్చు లేదు, చాలా మంచి పేరు వస్తుంది. అది మీరు బాధ్యత తీసుకోమని కోరుతాను. లేకపోతే మీరు ఎన్ని స్కీములు పెట్టినా సరే ఏదో పేరుతో నాకు చెప్పే కదా, నష్టం జరిగిన వాళ్ళు 4 ఉన్నా చాలు, 90 మందికి ఉపయోగం జరిగినా సరే వాళ్ళు ఇళ్లలో ఉంటారు, వీళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఇది నీకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అదేవిధంగా సార్ రిటైర్మెంట్కి సంబంధించింది సార్ రిటైర్మెంట్కి సంబంధించింది ఇందాక కొంత చెప్పాను. దానిలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మా డబ్బులు, మా కష్టమైన డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు, మా డబ్బులు మాకు ఎందుకు ఇవ్వరు మేము రిటైర్ అయిన తర్వాత? ఇది పాయింట్. దీన్ని ఎట్లా మీ దగ్గర ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, కానీ ఏదైనా సరే చేయాల్సింది తప్పదేక. ఎట్లా చేస్తారో చేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళు పిఎఫ్, గ్రాట్యుటీ ఇటువంటివన్నీ కూడా. అదేవిధంగా పోలీసులు పొద్దున కూడా ప్రస్తావన చేశాను. మా పోలీసులు 42 టీఏలు ఇవ్వాలి సార్ పోలీసులకు, ఒక్కొక్కరికి 42. ఇంకో జిల్లాలో ఇచ్చారు, కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళు చాలు సార్, వీళ్ళు మీకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు సార్ మొత్తం దే స్ప్రెడ్ ఎల్స్వేర్, అన్ని చోట్ల ఉంటారు కదా సార్. చెడు చెప్పాలంటే వాళ్ళే కదా సార్, వాళ్ళే కదా పోలీసులు ఉన్నారు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరిలో నవమి ఉత్సవాల పనులు జోరందుకున్నాయి. సీతారాములు నడయాడిన ప్రాంతం కళ్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా రామయ్య పెళ్లి పనులు చకచకా సాగుతున్నాయి. ఆన్లైన్లో కళ్యాణ టికెట్ల విక్రయాలను ప్రారంభించారు. భద్రాచల వీధుల్లో కళ్యాణ కాంతులు వెలుగుతున్నాయి. ఎటు చూసినా రామనామ స్మరణతో మైకులన్నీ మారుమోగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమవుతుంది. కుల మతాలకు అతీతంగా నిర్వహించే కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఈసారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లలో ఆలయ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఉత్సవాలకు వీఐపీలను ఆహ్వానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ, భద్రాచలం సబ్ కలెక్టర్, భద్రాచలం జ్యుడిషియల్ జడ్జి తదితరులకు ఆలయ ఈవో ఆహ్వాన పత్రికలు ఇవ్వగా పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ నెల 19న ఉగాది తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్లకు ఆహ్వాన పత్రికలు అందించనున్నారు. భద్రాచలం క్షేత్రంలో ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జరగడానికి నిర్ణయించున్నారు. దీనిలో భాగంగా మనకి 27 శ్రీరామనవమి కళ్యాణము, 28 మహాపట్టాభిషేకం ముఖ్యమైన ఘట్టాలు. మరి ఈసారి మనం 27 తారీఖు శ్రీరామనవమి కళ్యాణాన్ని పురస్కరించుకొని మరి సుమారు మనకి 70,000 నుంచి 80,000 భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటికే నవమి కళ్యాణానికి ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా చేయడం జరుగుతున్నది. శ్రీరామనవమి వీక్షణ టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో విక్రయిస్తూ ఉండగా సోమవారం ఆఫ్లైన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆలయ ఈవో ప్రారంభించారు. దేవస్థానంలోని ప్రధాన కౌంటర్, తానీషా కళ్యాణ మండపంలోని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర, బ్రిడ్జ్ పాయింట్ దగ్గరున్న సిఆర్ఓ, భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉభయదాతలతో పాటు ఇతర సెక్టార్ల టికెట్లను విక్రయించనున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు ఈ నెల 20 నుంచి 27వ తేదీ ఉదయం 6 గంటల వరకు ధృవీకరణ పత్రాలతో టికెట్లు పొందాలని ఆలయ అధికారులు తెలిపారు. సామాన్య భక్తులు కూడా సీతారాముల కళ్యాణం చూసే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తాగునీరు కానీ లేకపోతే వాళ్ళు ఉండడానికి వసతి ఏర్పాట్లు కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధతోనే చేస్తూ ఉన్నారు. ఈ నెల 27వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతారాముల కళ్యాణానికి రాబోతూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా రేయింబౌళ్ళు శ్రమించి ఈ కళ్యాణ క్రతువుని ముందుకు తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19న మండల లేఖ, కుండ, కలశ యాగశాల, అలంకరణాదులతో పాటుగా సార్వభౌమ సేవ జరగనుంది. 24న గరుడ ధ్వజ పటలేఖనం, గరుడ ధ్వజ పటావిష్కరణ, గరుడ ధ్వజాదివాసం, 25న అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణం, దేవతాహ్వానం, బలి సమర్పణం, హనుమద్వాహన సేవలు నిర్వహించనున్నారు. 26న యాగశాల పూజ, చతుహస్థానార్చనం, గజ గరుడ వాహన సేవలు, ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 27న ఉదయం 10:30 నుంచి 12:30 వరకు సీతారాముల తిరుకల్యాణోత్సవం, చంద్రప్రభ వాహన సేవ, 28న పట్టాభిషేకం, రథోత్సవం జరగనున్నాయి. 29న సదస్యం, 30న తెప్పోత్సవం, చరోత్సవం, 31న ఊంజల్ సేవ, ఏప్రిల్ 1న వసంతోత్సవం, 2న పూర్ణాహుతి, ధ్వజారోహణం, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు. 26వ తారీఖున మనకి సాయం సమయంలో స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. అలాగే 27న ఉదయం మనకి ముందుగా ధ్రువమూర్తుల కళ్యాణం, అనంతరం మనకి స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా మనకి 10:30 సమయం నుంచి సుమారు 12:30 వరకు మనకి మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో, శిల్పశోభితమైనటువంటి కళ్యాణ మండపంలో దాన్ని నిర్వహిస్తారు. ఆ మర్నాడు మనకి 28వ తారీఖు మనకి వచ్చేసి చూసినట్లయితే మనకి మహాపట్టాభిషేకాన్ని కూడా దీనికి నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి 2వ తారీఖున ఉదయం మనకి చక్రస్నానము, సాయంత్రం పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు సుసంపన్నమవుతాయి. ఇలా 15 రోజుల పాటు వివిధమైనటువంటి వాహన సేవలతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి కళ్యాణాన్ని, ఉత్సవాలన్నింటినీ కూడా దర్శించి భక్తులు ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. ఇక మిథిలా స్టేడియంలోని పనులు చకచకా సాగుతున్నాయి. స్టేడియం నిండా షామియానాల ఏర్పాటుకు వర్క్ పూర్తయింది. దీంతో పాటు ఇతర సెక్టార్ల విభజన పనులు కొనసాగుతున్నాయి. బ్యారికేడ్లు, పెయింటింగ్ పనులు ముగిశాయి. స్వాగత ద్వారాల ఏర్పాటుతో భద్రాచలంలో ముందస్తుగానే నవమి శోభ సంతరించుకుంది.
విద్య విజ్ఞానం అందిస్తే సైన్స్ శాస్త్రవేత్తలను తయారు చేస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బీఈడీ, ఎంఈడీ విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టారు. టెక్నాలజీతో రూపొందించిన ఎగ్జిబిట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీఈడీ, ఎంఈడీ చదువుతున్న విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను చూసి అభినందించారు ప్రొఫెసర్లు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ, ఎంఈడీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎగ్జిబిట్లను తయారు చేశారు. కేయూలోనే సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వినూత్న రీతిలో తయారు చేసిన 135 రకాల పరికరాలను ప్రదర్శనగా ఉంచారు. ఈ ఎగ్జిబిట్లు ప్రొఫెసర్లు, అధ్యాపకులను ఎంతో ఆకట్టుకున్నాయి. కేయూలో బీఈడీ, ఎంఈడీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కొత్త ఆవిష్కరణలతో ప్రదర్శనగా ఉంచారు. హైడ్రాలిక్ బ్రిడ్జి నిర్మాణం చేసి వాటర్తో ప్రెషర్ చేస్తే రెండుగా విడిపోయే విధంగా రూపొందించిన బ్రిడ్జిని ప్రాక్టికల్గా చూసిన ప్రొఫెసర్లను ఆకట్టుకుంది. భావితరాలకు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడుతుందని అంటున్నారు. కూలీల కొరత కారణంగా వ్యవసాయంలో పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నారు. ఆ పనులను చేసేందుకు తక్కువ ఖర్చుతో రోబోను తయారు చేసి ఎగ్జిబిషన్లో ఉంచారు. ఆ రోబో తయారు చేసిన తీరును పాఠశాలలోని విద్యార్థులకు నేర్పించి సాంకేతిక రంగంలో తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలుగులో సులువుగా అర్థాలు నేర్చుకునేలా రూపొందించిన తీరు ప్రొఫెసర్లను ఆలోచింపజేస్తున్నాయి. తెలుగులోని భాషాంశాల్లోని విభక్తి ప్రత్యయాలు. అసలు విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటిదంటే తెలుగు వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని తెలియజేసేది విభక్తి ప్రత్యయాలు. ఈ విభక్తి ప్రత్యయాలు లేకుంటే అసలు మనకు వాక్యాల అర్థం అనేది ఉండదు. ఉదాహరణకు రాముడు రావణుని చంపాడు. ఇక్కడ నీ అనేది రావణుని అంటున్నాం. ఇక్కడ నీ పెట్టకుంటే ఏమవుతుంది, రాముడు రావణుని చంపాడు అంటే అర్థం ఉండదు. ఇప్పుడు నవడేస్ ఫార్మర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఏఐ టెక్నాలజీ మోడర్నైజేషన్ ఇంప్రూవ్ అయిన కొద్దీ ఈ రోబో టెక్నాలజీ తీసుకురావడం వలన మ్యాన్ పవర్ని డిక్రీజ్ చేస్తూ ఈ రోబో టెక్నాలజీ ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని తగ్గిస్తూ చాలా వరకు ఈజీగా జరుగుతుంది. ఇన్ టైంలో జరుగుతుంది. టైం సేవ్. పనికిరాని పరికరాలతో ఎంతో శ్రమ కోర్చి రూపొందించారు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. ఈ సరికొత్త ఆలోచనతో రూపొందించిన ఎగ్జిబిట్లు విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు కేయూ ప్రొఫెసర్లు. ఎంఏడి, బీఈడి విద్యార్థులు ఈ క్రియేటివిటీ ఈ లో కాస్ట్ మెటీరియల్తోని ప్రతి సైన్స్ రంగానికి సంబంధించినది, మ్యాథమెటిక్స్ సంబంధించింది, జీవశాస్త్రానికి సంబంధించింది, ఫిజికల్ సైన్సు, తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ వివిధ బోధనా కృతాలకు ఉపయోగపడే విధంగా ఇది వృత్తి విద్యకు ఏ విధంగా ప్రోత్సహిస్తుందో ఇది రియాలిటీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా సిలబస్లో రూపొందించడం జరుగుతుంది. కేయూలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎంఈడీ, బీఈడీ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు అందరినీ ఎంతో ఆలోచింపజేస్తున్నాయి. విద్యార్థుల్లో సాంకేతికంగా మేధోశక్తిని, సృజనాత్మకతను పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు ఉపాధ్యాయులు. బుధవారం కూడా ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఉగాది పండుగకు వేప పువ్వు కొరత ఏర్పడింది. చెట్లు ఎండిపోయి పూత లేకపోవడంతో ఉగాది పచ్చడికి వేప పువ్వు కోసం వేటాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉగాది వేళ ఆకులు రాలి కొత్త చిగుర్లతో పూయాల్సిన వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఔషధ గుణాలున్న వేప చెట్టు ఉగాది పండగకు పచ్చగా తెల్లని పువ్వులతో నిండుగా కనిపించేది. ఇప్పుడు ఉగాది పండగ వచ్చింది, కానీ చిగురు లేదు, పూత లేదు. చెట్లు మోడుబారి కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్, వరంగల్లో ఏ మూలకు చూసినా వేప చెట్ల ఆకులు రంగుమారి కనిపిస్తున్నాయి. ఆ చెట్లను చూసిన జనం, రైతులు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పోమోప్సిన్ అజాడిరక్టే అనే వింత వ్యాధితో చెట్లు, వృక్షాలు మోడుబారుతున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వేప చెట్లకు సంబంధించి ఆ కొమ్మ యొక్క చివర్లు ఎండిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క వేప చెట్టు యొక్క కొమ్మ చివర్లు ఎండిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక ఫంగల్ డిసీజ్ అది. సో దాని డిసీజ్ పేరు ఏంటంటే డైబ్యాక్ డిసీజ్ అంటారు దాన్ని. సో దాన్ని అగ్గి తెగులు అంటారు. సో ఈ అగ్గి తెగులు అనేది ఫోమాప్సిస్ అజాడిరక్టా అనేటువంటి ఒక ఫంగల్ అంటే శిలీంధ్రం వల్ల వస్తుంది వ్యాధి. సో దీనివల్ల ఏమవుతుందంటే వేప చెట్టు యొక్క కొమ్మల యొక్క చివర్లు ఎండిపోయి సో మనకు పూత అనేది రాకపోవడం.
ఉగాది టైంలో ఆకులు రాలి కొత్త చిగుర్లు వేయడంతో పాటు పూత పూయాల్సిన వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. అయితే తెగుళ్ల నివారణకు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చర్యలు తీసుకోకపోవడంతో ఈ కొరత ఏర్పడిందని అంటున్నారు పరిశోధకులు. సో ఇప్పుడు ఇంకొక 2 డేస్లో మనకు ఉగాది పండుగ రాబోతున్నది. సో ఆ ఉగాది పండుగ రోజు మనం స్పెషల్గా ఎంతో ప్రత్యేకంగా చేసుకునేటువంటి ఉగాది పచ్చడ, ఆ పచ్చడిలో తరతరాలుగా మన పచ్చడిలో భాగమైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమైనటువంటి వేప పువ్వు ఈనాడు కరువైనది. మరి ఈ వేప పువ్వు దానికి సంబంధించి ఎందుకు ఆ వేప చెట్లు దానికి ఉన్నటువంటి ఆ కొసలు ఎందుకు ఎండిపోతున్నాయి, దానికి సంబంధించినటువంటి పువ్వు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఉగాదికి వేప పువ్వు లభించకపోవటం బాధాకరం. గతంలో ఇళ్ల ముందుండే వేప చెట్లకు పూసిన పువ్వులను ఉగాది పచ్చడిలో కలుపుకొని తాగేవారు జనం. ఇప్పుడు తెగుళ్లను నివారించకపోవడంతో ఇళ్ల ముందు వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఉగాది ఇంకా 2 రోజులలో రాబోతుంది. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వేప పువ్వు అనేటువంటిది ఎక్కడ కూడా మైక్రోస్కోప్ పెట్టి చూసినా కానీ కనపడేటువంటి ఒక పరిస్థితి లేదు. దీనికి వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, లేదా వేప పువ్వుకు వచ్చినటువంటి ఒక తెగుళ్ళు కావచ్చు, మనం ఎంతో అట్టహాసంగా తెలుగు ప్రజల యొక్క అత్యంత ప్రధానమైనటువంటి ఒక తెలుగు ఉగాది సంవత్సరానికి సంబంధించినటువంటి చెట్రుషులలో వేప పువ్వు అనేటువంటిది ఒకటి. వేప పువ్వు పుయ్యలేదని నిరాశ చెందకుండా ఉన్నంతలోనే ఉగాదికి పచ్చడి చేసుకోవాలని భద్రకాళి అర్చకులు చెబుతున్నారు. ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాలని అంటున్నారు. ఉగాది అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది లేత మామిడి బిందెలతో పాటు చేదు వేప పువ్వు. ఈ 2 మనకు అప్పుడే చిగురిస్తాయి. వాటిని తీసుకొని ఉగాది పచ్చడిలో మిగతాది ఇక ఒగరు, పులుపు అన్నీ కలుపుకొని చేస్తుంటాము. ఈ సంవత్సరం చూస్తే కొంత మనకు ఒక సంవత్సరం నుంచి వేప చెట్లు అన్నీ కూడా మరి దేని వల్లనో అన్నీ ఎండిపోతున్నాయి. వేప చెట్టులో ఉన్నటువంటి దాని చేదు జ్ఞాపకంగా చూసి మనం ఇప్పుడు దొరుకుతున్న వాటిని మనం అనుసంధానం చేసుకొనవచ్చును. బాధపడాల్సిన పని లేదు. కొత్త సంవత్సరం అందరికీ మంచిగా జరుగుతుంది. ఇప్పటికైనా వేప చెట్ల తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వేప చెట్లు అంతరించిపోకుండా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు దృష్టి సారించి తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. రాత్రి పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం పడింది. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో అకాల రాళ్ల వర్షం పడింది. భారీ వర్షంతో పలుచోట్ల ఎండలోకి వర్షపు నీరు చేరింది. మొక్కజొన్న సహా పలు పంటలు నేలకొరిగాయి. వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ఇబ్బందులు పడ్డారు జనం. మరోవైపు పంట నష్టంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం నిజాంపేట మేడిపల్లిలో వడగండ్ల వాన పెను విషాదాన్ని నింపింది. భారీ వడగండ్ల వర్షానికి మేడిపల్లి శివారులో 150 మేకలు మృతి చెందాయి. చౌడంపూర్ మండలం కొత్తపల్లికి చెందిన కొంతమంది సంచార కాపరులు మేకలను మేపుతో మేడిపల్లి సమీపంలో ఆగారు. రాత్రి ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన కురవడంతో 6 కాపరులు, మేకలు మృతి చెందాయి. దీంతో 20 లక్షల రూపాయల నష్టం జరిగిందంటున్నారు బాధితులు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు మేకల కాపరులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగంపేట గ్రామాల్లో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం కలిగింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షం పడడంతో మొక్కజొన్న పంటలు నేలరాలాయి. చేతికొచ్చిన పంట నేల రాలడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న 2 ఎకరాలు కౌలు పట్టిన మొత్తం నేలమట్టం అయిపోయింది. దీన్ని వెంటనే గవర్నమెంట్ స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నా. అలాగే ఇది మొత్తం పాల దశలో ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు ఎట్లా పనికి రాకుండా అయిపోయింది. దీన్ని గవర్నమెంట్ వెంటనే స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. అకాల వర్షాలు కొమరంభీం జిల్లా రైతులను నిండా ముంచేశాయి.
జిల్లాలోని కౌటాల మండలంలో రాత్రి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షానికి కౌటాల మండల పరిధిలోని గుడ్లబోరి గ్రామంలో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలరాలింది. వర్షానికి పంట దెబ్బతినడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా రైతులు అకాల వర్షాలకు నిండా మునిగారు. కురిసిన వర్షానికి జైనద్ మార్కెట్లో ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటీవల మార్కెట్కి భారీ ఎత్తున కందులను రైతులు తీసుకువచ్చారు. అకాల వర్షాలు పడడంతో కందులు మొత్తం తడిసిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందారు. తడిసిన కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో పిడుగుపాటుకు ఆవు మృతి చెందింది. బాలానగర్ మండలం కిచ్చనాయక్ తండాలో పిడుగుపడి పాడి ఆవు మృతి చెందింది. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని శరత్ అనే రైతు 30 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో పలు గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రంలో అకాల వర్షం ప్రభావం రైతులపై పడింది. పెద్ద మొత్తంలో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ఇంకెంత నష్టపోవాల్సి వస్తుందోనని రైతులు బెంగపడుతున్నారు. అంతర్రాష్ట్ర బైక్ చోరీల కేసును ఛేదించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ముఠాలోని 4 సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 17 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో బైక్లు అపహరించి వాటిని ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్నట్టు గుర్తించామన్నారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య. ఈ ముఠాపై 2 జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో 15 కేసులున్నాయన్నారు సిపి. షేక్ అర్బాజ్ అలియాస్ మాయా, తను బాసరా నగరం బాసరా గ్రామం ధర్మాబాద్ మండలంలో ఉంటున్నాడు ప్రస్తుతానికి. కానీ షేక్ ఆరిబ్ ఇతను దెగ్లూరులో ఉంటున్నాడు, దెగ్లూరు వాస్తవ్యుడు. షేక్ రెహమాన్ ఇతను మహబూబా కాలనీ, బట్ ఇతను పరారీలో ఉన్నాడు. తర్వాత షేక్ అర్బాజ్ రెహమాద్ ఇతను ధర్మాబాద్ నివాసంలో ఉంటాడు, ఇతను రిసీవర్. తర్వాత సోన్ కాంబ్లే ఇతను కూడా ధర్మాబాద్లో ఉంటాడు, ఇతను రిసీవర్. తర్వాత అలీ షాదుల్ షేక్ ఇతను టెంబుర్ని గ్రామం నాయగావ్ తాలూకు నాందేడ్ జిల్లా, ఇతను రిసీవర్. అవేజ్ ఇతను బాసరాలో ఉంటాడు, ఇతను కూడా రిసీవర్, ఇతను పరారీలో ఉన్నాడు. ఇంకోటి షేక్ ఇమ్రాన్ ఇతను కూడా పరారీలో ఉన్నాడు, ఇతను ప్రీవియస్ అఫెండర్. యాక్చువల్లీ మొత్తం 17 బైకులు మనం రికవర్ చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు పల్సర్ బైకులు ఉన్నాయి, కొన్ని హోండా బైక్ ఉన్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో బాసరా, ముదోల్, బైన్సా, తానూర్, నవీపేట్, మాక్లూర్, రేంజల్, వర్ని మిగతా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బైకులు దొంగతనం చేశారు. ఇప్పటిదాకా దీనిలో 17 బైకులు రికవర్ అయితే 15 బైకులు డీటెయిల్స్ ఉన్నాయి, కానీ 2 బైకులు ఉంచి ఎటువంటి ఈ సమాచారం కానీ ఏమీ లేదు. అందు కేసులో నిర్మల్ జిల్లా బాసరా IIITలో విద్యార్థులు జాగరణ చేశారు. వీసీ నివాసం ముందు రాత్రి పడుకొని నిరసన తెలిపారు విద్యార్థులు. అనారోగ్యంతో చనిపోయిన విద్యార్థిని తేజస్వి కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్లో విద్యార్థిని తేజస్వి చనిపోయింది. PUC సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు విద్యార్థులు. నిర్మల్ జిల్లా బాసరా IIITలో రాత్రి విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనపై వీసీ గోవర్ధన్ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలకు తనను టార్గెట్ చేయడం సరికాదన్నారు. వీసీ పదవి వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు గోవర్ధన్. వీసీకి మద్దతుగా నిలిచారు విద్యార్థులు. వీసీ పదవి వదులుకోవద్దని గోవర్ధన్ను కోరారు. వి వాంట్ వీసీ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. వీసీ, బాసరా IIITపై కుట్రలు జరుగుతున్నాయని, విద్యార్థి సంఘాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధ్యాపకులు. బండుతున్నారు. అది ఆ ట్రాప్ లో ఎవరు కూడా ఇరకకండి దయచేసి. రేపు చూపిస్తాం ఆ కుట్రదారులకు మేము అంటే ఏందో, బిఎన్ఎస్ యాక్ట్ అంటే ఏంటిదో, చట్టం అంటే ఏంటిదో మేము చూపిస్తాం తర్వాత. బాసరా IIITలో విద్యార్థులను పోలీసులు దూషించారనేది అబద్ధమని తెలిపింది నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వినిపిస్తున్న వాయిస్ పూర్తిగా అబద్ధమన్నారు. ఆ వీడియోలో ఉన్న వాయిస్ను మార్ఫింగ్ చేసి తప్పుదారి పట్టించేలా కావాలని రూపొందించారని తేల్చారు పోలీసులు.
విద్యార్థులు ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు నిర్మల్ జిల్లా పోలీసులు. మార్పు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ వైరల్ చేస్తే చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు బాధ్యతారహిత్యంగా ఉండాలని వ్యవహరించాలని, అసత్య ప్రచారాలను ప్రోత్సహించవద్దన్నారు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ. విద్యార్థులు ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు నిర్మల్ జిల్లా పోలీసులు. మార్పు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ వైరల్ చేస్తే చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు బాధ్యతారహితంగా వ్యవహరించి అసత్య ప్రచారాలను ప్రోత్సహించవద్దన్నారు నిర్మల్ జిల్లా శాఖ పోలీసులు. ఎండాకాలం వచ్చిందంటే అటవీ ప్రాంతంలో తాగునీరు దొరకక జంతువులు అల్లాడుతుంటాయి. ఒకప్పుడు కాలువలు, సెలయేళ్లు, జలపాతాలు వన్యప్రాణుల దాహార్తిని తీర్చేవి. కానీ అక్కడ నీటి సవడి తగ్గిపోయింది. మరోవైపు ముదురుతున్న ఎడ్డలతో అక్కడక్కడ ఉన్న జలవనరులు ఎండిపోతున్నాయి. దీంతో అటవీ జంతువుల దప్పిక తీర్చేందుకు ఏటా అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుంటుంది. ఈసారి కూడా అలాంటి చర్యలు చేపట్టారు. అయితే నిధుల కొరత ఇలాంటి పనులకు కొంత అడ్డంకిగా మారింది. మార్చి ఆరంభంలోనే వేసవి తీవ్రత పెరిగింది. పెరుగుతున్న ఎండలు అటవీ జంతువులకు దప్పిక కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సాధారణంగా అడవుల్లో నీటి వనరులు వేసవిలో అడుగంటిపోతూ ఉంటాయి. ఊటకుంటలు, చెక్ డ్యాంలలో నీటి జాడలు కనుమరుగవుతాయి. దీంతో వేసవి కాలంలో వన్యప్రాణుల మనుగడకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే నిధుల కొరతతో చాలా చోట్ల పనులు ముందుకు సాగటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనులు వెంటనే పూర్తి చేయకపోతే అడవి జంతువులు దాహార్తితో అల్లాడే ప్రమాదం ఉంది. అడవుల్లోని నీటి వనరులు ఎండిపోతూ ఉండటంతో జంతువులు దప్పిక తీర్చుకునేందుకు గ్రామాల్లోకి వస్తున్నాయి. చాలా కాలంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంతో పాటు కరీంనగర్ జిల్లాల్లోని గుట్టల నుంచి అనేకసార్లు ఎలుగుబంట్లు, నెమళ్లు, జింకలు, అడవి పందులు నీటిని వెతుక్కుంటూ వచ్చి అనేకసార్లు బావుల్లో పడిపోయిన ఘటనలు ఉన్నాయి. నెమళ్ళైతే పంట పొలాల్లో రసాయన ఎరువులు చల్లిన నీటిని తాగి చనిపోతున్నాయి. అడవిలో వన్యప్రాణులను రక్షించడానికి ప్రతి ఏటా ఫారెస్ట్ వాళ్ళు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి సాసర తొట్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటు సాసర తొట్టులు ఏర్పాటు చేయడం వల్ల వన్యప్రాణులు అక్కడే వాటర్ తాగి అక్కడే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈసారి కూడా ఫారెస్ట్ వాళ్ళు వాటర్ తొట్టులు ఏర్పాటు చేసి వన్యప్రాణులు రక్షించాలని మేము కోరుకుంటున్నాం. అవి అక్కడ వాటర్ తొట్టులు ఏర్పాటు చేయకపోతే ఏమవుతుందంటే పంట పొలాల్లోకి రావడం వల్ల పంట పొలాలలో మందులు పిచికారి చేసిన వాటర్ తాగి నెమళ్ళు కానీ, దుప్పులు కానీ, జింకలు కానీ చనిపోవడం జరుగుతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వేలాది హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. జగిత్యాల జిల్లాలోని రాయ్కల్, సారంగపూర్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్ మండలాల పరిధిలో 1000 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. ఇటీవలే జిల్లాల్లో వన్యప్రాణుల గణన పూర్తి కావటంతో వాటి లెక్క తేలింది. శాకాహార, మాంసాహార వన్యప్రాణులు కలిపి జగిత్యాల జిల్లా అడవుల్లోనే 30,036 జంతువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జగిత్యాల, ధర్మపురి, రాయ్కల్, మెట్పల్లి, కోడిమ్యాల అటవీ రేంజ్ల పరిధిలో 67 బీట్లున్నాయి. అందులో 65 బీట్లలో అడవులు విస్తరించాయి. గతంలో ఒక్కో బీట్ పరిధిలో 3 నుంచి 4 సాసర్ పీట్లు నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతూ ఉండేవారు. మొత్తం 180 ప్రాంతాల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు తప్పనిసరిగా నీటి వసతి కల్పించాల్సి ఉంటుంది. అట్టి సాసర్ పీట్లలో మేము ట్యాంకర్లతోటి 2 రోజులకోసారి 3 రోజులకోసారి శుభ్రం చేసుకుంటూ మంచి ఫ్రెష్ వాటర్ నింపుకుంటున్నాం. ఎందుకంటే అది శాకాహార జంతువులకు, మాంసాహార జంతువులకు, పక్షులకు
అడవుల్లో నీటి జాడలు లేని ప్రాంతాల్లో 4 నుంచి 6 చదరపు కిలోమీటర్లకు 1 చొప్పున సాసర్ పిట్ కొంతవరకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చెక్ డ్యాంలు, రాక్ ఫిల్ డ్యాములు, సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణతో పాటు మరమ్మతులకు అటవీ శాఖకు భారీగా ఖర్చవుతుంది. అడవుల్లో సాసర్ పిట్స్ నింపడానికి సోలార్తో నడిచే బోర్ పంపు సెట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అవి కూడా పెద్దగా ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల బీట్ అధికారులు, సెక్షన్ అధికారులు సొంత డబ్బులను వెచ్చిస్తున్నారు. ఇక జంతువులు గ్రామాల్లోకి రాకుండా ఉండాలంటే వాటికి అడవిలోనే తాగునీటి వసతులు కల్పించాలని అడవి సమీప గ్రామస్తులు కోరుతున్నారు. అడవిలో ఈ జంతువులకు మంచి పని చేస్తారు సార్లు. ఈ పిట్టెలు కానీ, పిచ్చుకలు కానీ, నెముళ్ళు కానీ, కుందేళ్ళు కానీ, జింకలు కానీ వన్నిటకు మంచి తాగడానికి ఇక్కడికి తీసుకొచ్చిపోతారు సార్లు గవర్నమెంట్. నీటి లభ్యత లేకపోవడంతో దప్పిక తీర్చుకునేందుకు వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తూ ఉంటాయి. ఆ జంతువులు పంట పొలాలను ధ్వంసం చేయటంతో అవి కూడా వేటగాళ్లకు చిక్కే ప్రమాదం ఉంది. ఇలాంటి ముప్పు లేకుండా ప్రభుత్వం అటవీ శాఖకు మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.